హాయ్ గైస్. సో ఈ వీడియోలో క్రూజ్ కంట్రోల్ అనేది ఎలా వాడాలో మీకు చూపిస్తాను. ఈ కార్ పోలో జీటీ వోక్స్వ్యాగన్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్, టర్బో పెట్రోల్ ఇంజిన్. సో మనకి లాస్ట్ వీడియోలో చెప్పినట్టు క్రూజ్ కంట్రోల్ అనేది మనకి ఇక్కడ కానీ ఉండదు. సో మన క్రూజ్ కంట్రోల్ అనేది ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడైతే బటన్ అనేది ఉంటుంది. మనం దీన్ని బట్టి మనం మినిమం స్పీడ్ వెళ్తాం, మనం క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకోవచ్చు. సో మీకు డెమాన్స్ట్రేట్ చేస్తాను. సో మనం ఫస్ట్ హజార్డ్ లైట్స్ ఆఫ్ చేసుకుందాం, ఆగుందాం కాబట్టి. సో బ్రేక్ అనేది మనం ప్రెస్ చేసి మన గేర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం, డీలో పెట్టుకొని. సో మనం వెళ్తాం అన్నమాట. మనం మినిమం స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి. సో కొన్ని కార్స్కి అయితే, ఓల్డ్ మోడల్ కార్స్కి అయితే 100 స్పీడ్ అనేది ఉంటేనే మనకి క్రూజ్ కంట్రోల్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చే కొత్త కార్స్ అన్నిటికీ ఏమవుతుందంటే మినిమం మనం 20 అబోవ్ కిలోమీటర్ స్పీడ్ అచీవ్ చేసినప్పటి నుంచి మనం యాక్టివ్ చేసుకోవచ్చు. మనం బటన్ నొక్కగానే మనకి సింబల్ అనేది యాక్టివేట్ అవుతుంది, క్రూజ్ కంట్రోల్ అంటే. డాష్ బోర్డ్ మీద మీరు చూడొచ్చు. నేను యాక్సిలరేటర్ బ్రేక్ మీద నుంచి కాల్ తీసేస్తాను, అయినా కానీ కార్ అనేది వెళ్తూ ఉంటుంది. సో చూసినట్టయితే మనం ఎప్పుడైతే బ్రేక్ మీద మళ్ళీ మనం బ్రేక్ అనేది ఎప్పుడైతే మనం లైట్గా ప్రెస్ చేస్తామో అప్పుడు అనేది మనకి ఈ క్రూజ్ కంట్రోల్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో మనం ఏదైనా ట్రాఫిక్ వస్తున్నప్పుడు మనం క్రూజ్ కంట్రోల్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకొని మళ్ళీ నార్మల్గా వెళ్ళచ్చు. ఎప్పుడైతే మనకి రోడ్డు ఖాళీగా ఉందని అనిపించినప్పుడైతే అప్పుడు మనం ఈ బటన్ తోటి ఇలా మనం సర్టెన్ స్పీడ్, ఒక 40-50 అలా స్పీడ్ అనేది మనం సెట్ చేసుకొని ఈ బటన్ నొక్కగానే, ఈ బటన్ అనేది ఇలా నొక్కగానే ఆన్ అవుతుంది. సో మన డాష్ బోర్డ్ మీద సింబల్ చూసుకోవచ్చు, కార్ అనేది వెళ్తూ ఉంటుంది. నేనైతే ఏమి యాక్సిలరేటర్ అయితే ఏమి యూజ్ చేయట్లేదు. 40 స్పీడ్ దగ్గర నేను క్రూజ్ కంట్రోల్ అనేది ఆన్ చేశాను. సో మన కార్ అయితే వెళ్తుంది. ఎదురు మనకి ఏదైనా వెహికల్ ఏదైనా వస్తుంది అన్నప్పుడు మనం బ్రేక్ వేస్తాము. సో మనకి అనేది ఆగిపోయింది కారు. సో బ్రేక్ వేసిన వెంటనే మనకి లైట్ అనేది పోయింది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది డెంటిస్ట్. సో ఆల్వేస్ డ్రైవ్ సేఫ్ అండ్ థ్యాంక్ యూ.